ముందు చెప్పిందేంటి, అసలు చేస్తోందేంటి? తెలంగాణ సర్కార్ ఎక్కడ తడబడుతోంది? అద్భుతంగా జరిగి మంచి పేరు తీసుకురావాల్సిన గ్రామ సభలు ఎందుకు రచ్చరంబోలా అవుతున్నాయి? ఆనంద తాండవం చేయాల్సిన అర్హుల ముఖాల్లో కోపం ఎందుకు కనబడుతోంది? ప్రభుత్వం గ్రామ సభల పేరుతో గలాటా పెట్టినట్టవుతోందా? ఇది అసలు సర్కార్కు ప్లస్సా మైనస్సా? తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు పెట్టి పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో పడింది కాంగ్రెస్ సర్కార్. 6 గ్యారంటీలో కీలకమైన రైతు భరోసాతో పాటు అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టబోతుంది ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఈ పథకాలు అందించాలన్నది ప్రభుత్వం ఆలోచన. అందులో భాగంగానే గ్రామ సభలు నిర్వహించి తెల్ల రేషన్ కార్డులకు ఎవరు అర్హులు, ఇల్లు లేని పేదలు ఎవరు, రైతు భరోసా అమలు ఎలా లాంటి అన్ని అంశాల మీద గ్రామ సభల్లో చర్చించాలన్నది ప్రణాళిక. ప్రజల నుంచే వాళ్ల మధ్యనే లబ్ధిదారుల్ని ఎంపిక చేయాలి అనే ఆలోచన మంచిదే అయినా అమలులో సరైన ప్లానింగ్ లేక అభాసుపాలవుతుందన్న చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఒక పద్ధతిపాడు లేకుండా కాంగ్రెస్ పెద్దలు తమ సహజ ధోరణిలో రొడ్డగా వ్యవహరించడం వల్ల సమస్యలొస్తున్నాయన్న టాక్ నడుస్తోంది. గ్రామ సభల విషయంలో అసలు అనుకున్నదొకటి, క్షేత్రస్థాయిలో జరుగుతుంది మరొకటి అన్నట్టుగా ఉందట వ్యవహారం. మంత్రులు మీడియా సమావేశంలో చెప్తున్నది ఒకటైతే క్షేత్రస్థాయిలో జరుగుతుంది ఇంకొకటి. అసలు ఈ విషయంలో చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా స్పష్టత లేదట. చేతికందిన లబ్ధిదారుల జాబితా చూసి కొందరు ఎమ్మెల్యేలే అవాక్కవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులు ఎవరు అనే అంశాన్ని గ్రామ సభల్లోనే తేల్చాలని ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి తొలి రోజునే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దరఖాస్తులను స్వీకరించి ఎంపిక చేయాలని పదే పదే స్పష్టం చేసినా కొందరు అధికారులు మాత్రం చెవికెక్కించుకోవడం లేదట. గతంలో తమ దగ్గరున్న సమాచారం మేరకు ముందే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి సభల్లో పెడుతున్నారు. దీంతో రచ్చ మొదలై తోపులాటలు కొట్టుకునేదాకా వెళ్తుంది. కొన్ని చోట్ల అర్హత లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, మరికొన్ని చోట్ల ఊళ్ళో అర్హులకు మంజూరైన రేషన్ కార్డులకు పొంతన లేకపోవడం లాంటివి గొడవలకు కారణమవుతున్నాయి. జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టి దరఖాస్తులు తీసుకుని ఎంపిక చేస్తే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. కానీ ఆ చిన్న విషయంలో క్లారిటీ మిస్ అవ్వడం వల్లే అసలు ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలొస్తున్నాయి. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఓవైపు చెప్తూనే మరోవైపు ఆల్రెడీ ఎంపిక పూర్తయిందన్నట్లుగా లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో పెట్టడం గందరగోళానికి దారితీస్తుంది. గతంలో సేకరించిన వివరాల ఆధారంగానే కార్డులిచ్చారు తప్పితే కనీసం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణలోనికి తీసుకోలేదని విమర్శలున్నాయి. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పూర్తి స్థాయిలో డాటా ఎంట్రీ చేయకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దానివల్ల కొన్ని పొరపాట్లు జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో ఏకంగా లబ్ధిదారులున్న ఊరొకటి, జాబితాలో వచ్చిన ఊరి పేరు ఇంకొకటి. చివరికి కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదట. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అంతా అధికారుల ఇష్టారాజ్యంగా నడుస్తుందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని వ్యవహారాన్ని చక్కదిద్దకుంటే పూర్తిగా ప్రభుత్వమే అభాసుపాలవుతుందన్న వార్నింగ్స్ వస్తున్నాయి. పథకాల లబ్ధి సంగతి పక్కన పెడితే వాళ్లకిచ్చి మాకివ్వలేదంటూ గ్రామాల్లో చర్చలు జరిగి స్థానిక ఎన్నికల్లో మొదటికే మోసం వస్తుందని కూడా అంటున్నారు. గవర్నమెంట్ పెద్దలు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి మరి.